నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలు సొంతంగా ఆదాయాలు పెంచుకోవడంపైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదాయ సముపార్జనలో ఉన్న లీకేజీలను గుర్తించి వాటిని నివారిస్తూ రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చూడాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయాలను ఎలా ఆర్జించాలనే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి పన్ను ఎగవేతలను అడ్డుకోవాలన్నారు. సమర్థవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్టీపై కేంద్ర రాష్ట్ర అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చట్టాల సరళీకరణలో భాగంగా సులభతర వాణిజ్యం కింద డీరెగ్యులేషన్, కంప్లయన్స్ రిడక్షన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు మనోజ్ గోవిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందల నేతృత్వంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ గోవిల్ మాట్లాడుతూ దేశంలో ఏపీ డీరెగ్యులేషన్, కంప్లయన్స్ రిడక్షన్ కు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేయడంలో ముందుందని పేర్కొన్నారు. కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనువుగా సులభతర వాణిజ్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పాత చట్టాల్లో మార్పులు, చేర్పులు, సరళీకరణ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానిపల్లిలో శుక్రవారం నిర్వహించిన విద్యా సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ సమయం టీచర్ల సంరక్షణలోనే ఉంటారని, ఈ క్రమంలో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులకు కీలకమని తెలిపారు. గురువుల సహకారంతోనే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించగలరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాతల సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. బాగుపడాలన్నా, సమాజం చెడిపోవాలన్నా రెండింటికి బాధ్యత గురువులు, పూజ్యులు మీరే అందరూ. ఎందుకంటే మీరు నేర్పించే విద్య, మీరు చెప్పేటువంటి విద్యలోనే ఆ యొక్క పిల్లల్లో మార్పు వస్తుంది. మొదట మీ తర్వాతనే తల్లిదండ్రుల మాట వింటారు. ఎందుకంటే ఎక్కువ భాగము పిల్లలు ఉదయం వస్తే సాయంకాలం వరకు కూడా మీ సంరక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఆ సంరక్షణ పెరిగినప్పుడు మనకు ఎన్నో ఉంటాయి. ఇంట్లో కూడా డిప్రెషన్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగలేకనో, కొంతమందికి ఫైనాన్షియల్గానో, కొన్ని కుటుంబ సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నీ అడిగిపోయినా ఇక్కడ తల్లిని వదిలిపెట్టి వస్తే తల్లి తర్వాత తండ్రులు మీరే, తల్లులు మీరే. మీరు ఆదరించేటువంటి అభిమానం, మీరు ఆ పిల్లలకు నేర్పే విద్యా బుద్ధుల మీదనే కొంతమంది కూడా ఈరోజు తీర్చిదిద్ది ఎంతో పైకి ఉన్నతమైన స్థానాలలో కూర్చుంటూ ఉంటారు. ఆ పేరు వచ్చినప్పుడు మా స్కూల్లో ఇందాకే చెప్పారు, మా స్కూల్ టాప్లో ఉంది, మా పిల్లలు ఈ విధంగా వచ్చారు, ఈ విధంగా అనుకున్నప్పుడు గర్వంగా కూడా మీరు కూడా ఫీల్ అవుతారు. రాష్ట్రంలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే ఆ ఆలయాలకు పూర్వ వైభవం తెస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 161 ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను పెంచామని, దర్శన విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆ యొక్క శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క
చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో, ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. తప్పనిసరిగా వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం, ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత స్ఫూర్తి ఆదేశాలని, వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి దిగుబడి రావడంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర అందజేస్తుందని పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్తో కలిసి ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది. ఇప్పటికి ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రంలో అందిస్తున్నాం. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషమైన వాతావరణం ఉంది ప్రజల్లో. ముఖ్యంగా ఈ రోజు తొలి అడుగు అనే కార్యక్రమం మా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతా ఉంది. ఈ రోజు మా గౌరవ శాసనసభ్యులు, మా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో చిత్తూరు పట్టణంలో పర్యటిస్తా ఉంటే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికైనా రాష్ట్రంలో రావచ్చు, ఏ ప్రాంతానికైనా పర్యటించవచ్చు. అక్కడ రైతులకైతేనే, ఆయన కార్యకర్తలకైతేనే ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు ఆయనకుంది. అది రాజ్యాంగం కల్పించింది. దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఒక రౌడీజం చేస్తా, ఒక దండయాత్ర లాగా అక్కడ మిర్చి యార్డులకు పోతే ఆయన కార్యకర్తలు, ఆయన కావాలంటే దొంగలు మిర్చి యార్డులో ఉండే మూటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. పొగాకు రైతుల సమస్యలకు పోతే అక్కడ పొగాకు కట్టలన్నీ ఎత్తుకొని పోతారు. ఇక్కడ మామిడి పండ్ల దానికి వస్తే రైతుల దగ్గర నుంచి దొంగగా లాక్కొని రోడ్ల పైన పారేసుకుంటా పోతే, ఏదైతే అన్నపూర్ణగా పిలువబడి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రైతులు అవమానించడమే తప్పక ఏ విధమైన చర్యలు కాదని ఒకటే జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల మామిడి, తోతాపురి మామిడి దిగుబడి ఎంత ఉంది, ఇప్పుడు 2024-25 ఎంత ఉందో ఒకసారి ఆయన బేరీజ్ వేసుకోవాలి. లెక్కలు తెలియని మాస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈసారి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. 8 రూపాయలు ఖచ్చితంగా కొనాలని చెప్పి ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే వ్యాపారస్తులకు చెప్పాం, అలాగే 4 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పడంతో ప్రజలు అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 90% పంటను వాళ్ళు కూడా అమ్ముకోవడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత బంతిలో నుంచి లేచిపోయేటప్పుడు ఈ రోజు వచ్చి భిక్షాటం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చిత్తూరుకు రావడం, బంగారుపాలెంలో దురదృష్టమైన చర్యలు పాల్గొనడం, అక్కడ మీడియా మిత్రులు ఏదైతే 4th ఎస్టేట్ అంటామో
ఆయన కూడా ఒక పత్రికా ఆయన ఒక వ్యవస్థ పెట్టాడు, ఆయనకు ఒక పేపర్ ఉంది. ఆయన ఏ మటుకు ఆ పేపర్ లో పనిచేస్తున్న వాళ్ళ విలేకరులను గౌరవిస్తున్నారు మాకు తెలియదు. కానీ ఇక్కడ వేరే విలేకరుని పేరుతో కులంతో దూషించి కొట్టినారంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లి శస్త్రచికిత్స చేసిన అనంతరం 2 బాలింతలు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో బాలింతల మృతిపై సమగ్ర విచారణ నిర్వహించామని, ఇందుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఒకేసారి 2 బిడ్డలను కని మరుసటి రోజు మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సురక్షితంగా అన్ని జాగ్రత్తలు పాటించి చేస్తామని, ఇందులో వైద్యులను నిందించడం తగదన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి నుంచి 3 గైనకాలజిస్టులను సమగ్ర విచారణ కొరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచన మేరకు నియమించామని, వారు బుడితి ఆసుపత్రికి వెళ్లి ఎంక్వైరీ చేసి నివేదిక ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే అనుభవం ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారని, అపోహలు విడి ధైర్యంగా ఉండాలని సూచించారు. మనం చూసింది ఏంటంటే 2 బాలింతలకు మరి సీరియస్ అవటం వలన వారిని రిమ్స్ శ్రీకాకుళానికి తరలించినప్పుడు అక్కడ వారు డాక్టర్స్ బహువిధాల శతవిధాల ప్రయత్నించినప్పటికీ వారిని నిలబెట్టలేకపోయారు, వారి ప్రాణాలని. ఈ విషయంలో ఎంతో బాధాకరమైన విషయము. శ్రీమతి పి అరుణ మరియు శ్రీమతి కె ధనలక్ష్మి అనే వారికి సోమవారం మధ్యాహ్నం బలగా సిహెచ్సి బుడితి నందు ఆపరేషన్ జరగడం జరిగింది. 2కి సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. శ్రీమతి ధనలక్ష్మి గారు తొలసూరు కాన్పు మరియు శ్రీమతి అరుణ గారు 2వ కాన్పు ముందు పెద్ద ఆపరేషన్గా జరగడం జరిగింది. ఆవిడకి వారిని సోమవారం మధ్యాహ్నం వారికి హాస్పిటల్లో ఆపరేషన్ చేయగా మరి మధ్యాహ్నం సాయంత్రం వరకు వారు రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళు క్షేమంగా ఉండటం జరిగింది. 2 గంటల నుండి వారికి ఆయాసము, తర్వాత బీపీ డౌన్ అవటము, ఇటువంటి బ్లీడింగ్ అవటం, ఇటువంటి కాంప్లికేషన్ల వలన వారిని తెల్లవారుజామున రిమ్స్ బల్గాకు శ్రీకాకుళంకు వారిని రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి రిఫర్ చేసిన తర్వాత డాక్టర్స్ వెంటనే తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి తగిన విధంగా రక్త పరీక్షలు చేసి రక్తము ఎఫెక్ట్ అన్నీ రెడీ పెట్టి వారికి ఆపరేషన్ తీసుకొని వెళ్ళి ఏమైనా లోపం ఉందా అని చూడటానికి వారికి తిరిగి ఆపరేషన్ చేయటం, వారిని తిరిగి ఎందువలన ఇలా జరిగింది, ప్రాబ్లం ఏంటని చెప్పి మళ్ళీ ఏదైనా జరిగిందా లోపల తప్పు అని చెప్పి చెక్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ చేసి అంతా చెక్ చేసి చూడటం జరిగింది. అందులో వారి ప్రాణాలను కాపాడటానికి రిమ్స్లో ఉండి మరి డాక్టర్ల సముదాయం అంతా కలిసి ఆపరేషన్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గోండి శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో రైతు బజార్ ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గం ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నామన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్, పింఛన్లు, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ పథకం మొదలగు ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గార వీధి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలపవచ్చని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్నగారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం గార వీధిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఏదైతే తల్లికి వందనం కానీ, అలాగే పెన్షన్స్ కానీ, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకా
అన్నదాత సుఖీభావ, అలాగే ఉచిత బస్సు, ఇవన్నీ పైన సరిగ్గా వారికి అందుతున్నాయా లేదా, ఇంకా రాబోయే రోజుల్లో ఏదేది ఇవ్వబోతున్నా వాటన్నిటిపైన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారికి అవగాహన కల్పించి, ఇంత కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసినప్పటికి కూడా అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని ముందుకి, అభివృద్ధి సంక్షేమంతో కూడా కలిపి తీసుకొని ముందుకెళ్తూ గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం కనుక ప్రజలందరికీ తెలియజేయాలి. ఎవరికైనా అర్హులయ్యి ఉండి రాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇప్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని వర్చువల్ గా వీక్షించారు. అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాలు నిర్వహిస్తోందన్నారు. యువతకు ఉపాధి కల్పించడం ద్వారా సమాజాభివృద్ధి సాధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజున దేశంలో 16వ రోజ్గార్ మేళాను నిర్వహించారు. ఇప్పటి వరకు 15 మేళాలు నిర్వహించగా వీటిలో సుమారు 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 74 మంది యువతకు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుదేష్ సేన్ రైలు మహల్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందించారు. ప్రధాని మోదీ యువతకు దృశ్య మాధ్యమం ద్వారా అందించిన సందేశాన్ని వీక్షించారు. రోజ్గార్ మేళా యువతకు ఎంతగానో ఉపయోగపడుతోందని అభ్యర్థులు తెలిపారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. శుక్రవారం కర్నూలులో పర్యటించిన ఆయన చెత్త సేకరణ, ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజ్మెంట్, కర్నూలు నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో పట్టాభిరామ్ మాట్లాడుతూ చెత్తను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా సేకరించిన చెత్తను రోజువారీ ప్రాసెసింగ్ చేస్తామని తెలిపారు. కర్నూలులో చెత్తకు సంబంధించి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను 2 నెలల్లో ప్రారంభిస్తామని పట్టాభిరామ్ తెలిపారు. ఓవరాల్ గా ఇవాళ మనం ఒకసారి చూసినట్లయితే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతిరోజు 200 నుంచి 220 టన్నుల చెత్త బయటకు వస్తూ ఉంది. దీనిని ప్రస్తుతం మరి గతంలో జోరాపురం దగ్గర కానివ్వండి, ప్రస్తుతం గార్గైపురం డంప్ యార్డ్లో ఈ వేస్ట్ అంతా కూడా అక్కడ డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి మరి రాష్ట్రాన్ని ఒక చెత్త రహిత రాష్ట్రంగా, డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చినటువంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆ బాధ్యతలను అప్పచెప్పటం, మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో మరి అనేక ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేసి వాటన్నిటినీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కర్నూలు పట్టణానికి సంబంధించి ముఖ్యంగా డోర్ టు డోర్ కలెక్షన్కి కావాల్సినటువంటి వాహనాల్ని, ఎలక్ట్రిక్ వాహనాల్ని దాదాపుగా 91 వాహనాలు ఇంటింటి నుంచి చెత్తని సేకరించడం కోసం 91 వాహనాలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడానికి ఇప్పటికే మేము టెండర్లు ఆహ్వానించాం. రాబోయే 2-3 నెలల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ 91 ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్నూలు నగరానికి రాబోతున్నాయి. వాటి ద్వారా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏదైతే అవసరమో మరి కర్నూలు పట్టణానికి సంబంధించి 2 GTS గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ యొక్క అవసరం ఉంది. మరి ఆ 2 GTS పనులను కూడా, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయమని ఈ రోజున అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఈ 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అంటే ఇంటింటి నుంచి సేకరించినటువంటి చెత్తని ముందుగా ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రాసెసింగ్ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ను కూడా త్వరితగతిన పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి ఇప్పటి వరకు ఒక వెహికల్ డిపో అనేది లేదు. మరి రేపు రాబోయేటటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి, మిగతా కాంపాక్టర్స్ కానివ్వండి, స్వీపింగ్ మెషిన్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు
పార్క్ చేసుకుని వాటి మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకోవడానికి ఒక వెహికల్ డిపో అవసరం ఉంది. దానిని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఐఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం రాష్ట్రానికి 3 యూనిట్లను కేటాయించింది. అందులో భాగంగా తిరుపతి ఐఐటీలో 3 కోట్ల రూపాయలతో 1 యూనిట్ స్థాపించి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ పనులు పూర్తి కావడంతో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ రేపు ప్రారంభించనున్నారు. దేశంలోని రైలు ప్రయాణికుల అవసరాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్న రైల్వే శాఖ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు మరింత సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేసేందుకు వీలుగా బోగీలలో మార్పులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ముంబైలోని లోకల్ రైళ్ల బోగీల్లో ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది. బోగీల్లోకి ప్రయాణించే మార్గాలను మరింత విశాలం చేయడంతో పాటు ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు మరింత సునాయాసంగా బోగీల్లోకి ఎక్కేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దశల వారీ దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాలను కల్పించనున్నట్లు వివరించారు. జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద జాప్యానికి ఇతర సమస్యలకు కారణమవుతున్న లూజ్ ఫాస్టాగ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నిర్ణయించింది. పలువురు వాహనదారులు తమ ఫాస్టాగ్ ను వాహనం ముందు అద్దంపై అతికించడం లేదని, వాహనం టోల్ గేట్ వద్దకు వచ్చాక ఫాస్టాగ్ ను తీసి చూపిస్తున్నారని పేర్కొంది. దీనివల్ల టోల్ రుసుముల వసూలులో జాప్యం జరుగుతోందని, అదే సమయంలో ఇతర వాహనదారులకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతోందని NHAI తెలిపింది. అంతేకాకుండా కొందరు లూజ్ ఫాస్టాగ్లను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై వాహనాల అద్దంపై అంటించని ఫాస్టాగ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. రేపల్లె అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో SFI రేపల్లె పట్టణ కార్యదర్శి M. సూర్యప్రకాష్ మరియు బృందం తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 618 మంది ఉన్నటువంటి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థినులకు మంచినీళ్ల RO ప్లాంట్ పనిచేయకపోవడం, త్రాగడానికి మంచినీళ్లు చారటం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట త్రాగే మంచినీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. మరియు మోటార్ పనిచేయకపోవడం వల్ల వాడుకునే నీళ్ల సమస్య తీవ్రంగా ఉంది. బయట నుంచి కొని తీసుకువస్తున్న మంచినీళ్లు కూడా చాలటం లేదు. RO ప్లాంట్ ద్వారా త్రాగునీరు వచ్చేలాగా చూడాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ సంబంధించి సిబ్బంది తక్కువగా ఉన్నారని, నెపంతో సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. అధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ సమస్యలు పట్టించుకునే వాళ్లే లేరని, గతంలో నుంచి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలను నేరుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలశ్రీ వీరాంజనేయ స్వామి పరిశీలించి సమస్యలు పరిష్కారం కోసం పలు సూచనలు, అదనంగా నిధులు కేటాయించామని చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని విద్యార్థులు SFI బృందం దృష్టికి తెలియజేశారు. పరిశీలనకి వచ్చిన SFI బృందం ప్రిన్సిపల్ గారిని సమస్యలను పరిష్కరించాలని కోరగా పైనుంచి నిధులు రావటం లేదని చెప్తున్నారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యార్థినులకు త్రాగడానికి మంచినీళ్లు అందించాలని, హాస్టల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. SFI బృందం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలు ఇస్తామని, అప్పటికీ పట్టించుకునే నేపథ్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో ఈరోజు రేపల్లెలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పరిశీలించినప్పుడు విద్యార్థులు మాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఏదైతే ఉందో కిటికీలకి కనీసం మెస్ డోర్స్ కొన్ని కిటికీలకి లేకపోవడం వల్ల దోమల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా 40 మంది ఒకే రూమ్లో పడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి 40 మంది ఉంటున్నటువంటి ఒక రూమ్లో కేవలం మూడు ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తూ ఉండడం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య, వాడుకునేటువంటి నీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ ఉదయం పూట మంచినీళ్ళు డైలీ బయట నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది. కానీ ఆ నీళ్లు వంటకి, ఉదయం పూట తాగడానికి, స్కూలు, కాలేజీ, హౌస్ వీటిలోకే సరిపోతూ ఉంది. సాయంత్రం పూట ఏదైతే రాత్రికి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వాడుకోవడానికి
విద్యార్థులు కింద నుంచి 3వ ఫ్లోర్కి బకెట్లతో నీళ్లు మోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం అక్కడ మోటార్ పనిచేయకపోవడం వల్ల వాటర్ అనేది 3rd స్టేర్కి సప్లై లేకుండా కింద నుంచి బకెట్లతో విద్యార్థులు నీళ్లు మోసుకునేటువంటి పరిస్థితి అక్కడ దృశ్యమవుతా ఉంది. కనీస అవసరాలు తీర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై ఇటీవల వైసీపీ రౌడీ ముక్కల దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ ను అక్కడికి వెళ్లి పరామర్శించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షలు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శివకుమార్ కు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాయకుల ప్రోద్బలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ వివరిస్తుంటే చాలా బాధ కలిగిందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. శివకుమార్ పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎక్కడైనా కూడా ఒక పార్టీలో కింద క్రమశిక్షణ లేకపోతే ఆ నాయకుని యొక్క క్యారెక్టర్ అనేది బయటకు అందరికి తెలుస్తుంది. ఈ రోజు ఎంత చక్కగా నాయకుడు ఉంటే అదే విధంగా కార్యకర్తలు కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా దీనికి కారణమైన ఎక్స్ డిప్యూటీ సీఎం అనుకోండి, ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారనుకోండి, వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే మాత్రం తప్పకుండా కటకటాల పాలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమయ పాలన లేని వృత్తి జర్నలిజం అని, నిద్రాహారాలు తిండి తిప్పలు లేకుండా జర్నలిస్టులు ప్రజాసేవలో నిమగ్నమై ఆరోగ్యాలను కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో సంయుక్తంగా శనివారం ప్రెస్ క్లబ్ లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కు ప్రత్యేకత ఉందన్నారు. కోట్లాది రూపాయలు పరికరాలున్నాయి. ఈ హాస్పిటల్ ఆదాయార్జనలో కాకుండా సామాజిక సేవలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రస్తావించారు. గతంలో క్యాన్సర్ మహమ్మారికి, ప్రస్తుతం క్యాన్సర్ కి ఎన్నో రకాల టెస్టులు, ఔషధాలు వచ్చాయని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.